ఇక టెక్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో 50 క్షీణత. దిగ్గజ సంస్థల్లో 30% వరకు ఏఐతోనే. ఇక కృత్రిమ మేధస్సుతో హెచ్ఆర్ అలాగనే కోడింగ్ పనులు. ఇక కృత్రిమ మేధ అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలని దెబ్బతీస్తుంది. ఇక దీని ప్రభావం టెక్ కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు టాప్ టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ నియామకాలు 15% ఉండగా ఇప్పుడు అవి 7%కి తగ్గాయి. గతంలో పోలిస్తే దాదాపు 50% పడిపోయినట్లు తాజా రిపోర్టు వెల్లడించింది. ఇక ఏఐ సామర్థ్యం పెరగడంతో ప్రెషర్లకు జూనియర్ స్థాయి ఉద్యోగాలు లభించటం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొత్త కొలువుల్లో క్షీణతకు తోడు ఏఐ కారణంగా ఉన్న ఉద్యోగాలకు కొన్ని కంపెనీలు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఐబీఎం ఏకంగా 8,000 మందిని ఇంటికి పంపింది. ఇక హెచ్ఆర్ విభాగంలో మానవ వనరుల స్థానంలో ఏఐని ప్రవేశపెట్టడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక స్కిల్ పుష్కలంగా ఉన్న వాళ్ళకే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ది వాల్ స్ట్రీట్ జనరల్ సర్వే పేర్కొంది. దాదాపు 87% మంది రిక్రూటర్లు కృత్రిమ మేధలో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తున్నాయని తెలిపింది. ఇక రాబోయే 2 ఏళ్లలో తమ లామా ప్రాజెక్టుకు సంబంధించిన కోడింగ్ను ఏఐ పూర్తి చేస్తుందని మెటా సీఈఓ జోకర్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గూగుల్ ఏఐ వినియోగాన్ని విస్తృతం చేసిందని ఆ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదివరకే ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కూడా తమ కోడింగ్ను 20 నుంచి 30% ఏఐతోనూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెరసీ టెక్ ఉద్యోగులపై ఏఐ ప్రభావం మొదలైందని నిపుణులు సూచిస్తున్నారు.